ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు యూదా వ్రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. నేపథ్యం: యేసు సహోదరులలో ఒకడైన యూదా ఈ పత్రిక రాశాడని సాధారణంగా నమ్ముతున్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఇతని అన్న యాకోబు, యెరూషలేము సంఘములో అతడు అతి ముఖ్యుడు. యూదా 1వ అధ్యాయంలో 1వ వచనంలో కలదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనంలోను 15వ అధ్యాయం 13వ వచనంలోను మనము చూడవచ్చును. యేసు బహిరంగ సేవ చేస్తున్నప్పుడు యాకోబు లాగే యూదా కూడా యేసును నమ్మలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3 నుండి 5 వచనములు. అయినా యేసు ఆరోహణమైనప్పుడు అక్కడ ఉన్న శిష్యులతో అతడు కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11 నుండి 14 వచనములు. యేసు ఆరోహణమే ఆయన సహోదరులను అవిశ్వాసము నుండి విశ్వాసములోకి మార్చడానికి తోడ్పడిందని అంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుండి 7 వచనములు. సంఘం ప్రారంభమైన తర్వాతి కాలాల్లో యూదా అందరూ గౌరవించిన బోధకుడు అయి ఉంటాడు. తన పత్రికలో అతడు ఎక్కడ పని చేస్తున్నది, ఎవరికి ఈ పత్రిక రాస్తున్నది తదితర సమాచారం ఏమీ లేదు. కానీ ఈ పత్రిక ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. అనైతికమైన ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా క్రైస్తవ్యానికి తీరని హాని చేస్తున్న ఒక తరహా తప్పుడు బోధను ఖండించడానికి యూదా ఈ పత్రిక వ్రాశాడు. యూదా 3-4 వచనములు. యూదా వ్యతిరేకించిన ఈ అబద్ధ బోధ 1వ శతాబ్దం 2వ భాగంలో అంతటా విస్తరించింది. అప్పుడే అభివృద్ధి చెందుతున్న జ్ఞానవాదం, గ్రీసులో నోసిస్ అంటే జ్ఞానం అని అర్థం, సిద్ధాంతంలో ఇది ఒక భాగం. ఆత్మ సంగతుల విషయంలో ఉన్నత జ్ఞానం కలిగిన వారికి ఆత్మ సంయమనం అవసరం లేదని ఇది బోధిస్తుంది. నిజానికి ఒక వ్యక్తి తన ఉన్నత జ్ఞానం ద్వారా నిజమైన స్వేచ్ఛను పొందాడనడానికి అతని ఆత్మీయ జీవితం పరిణతి చెందినదనడానికి అనైతిక ప్రవర్తన ఒక సూచన కావచ్చు. ఇలాంటి మతాన్ని ఆచరించే వారిపై దేవుని శిక్షను యూదా ధైర్యంగా ప్రకటించాడు. యూదా పత్రికలో కొన్ని భాగాలు 2వ పేతురు పత్రికలో కొన్ని భాగాలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా ఉదాహరణల విషయంలో ఇద్దరు రచయితలు ఒకే రకమైన తప్పులను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఒకరు మరొకరి పత్రిక నుండి విషయాలను వాడుకొని ఉంటారు. ఆ దినాల్లో తప్పుడు బోధను ఎదుర్కోవడానికి అంతా అంగీకరించిన ప్రమాణాలనే ఇద్దరూ వాడుకొని ఉండవచ్చు. అబద్ధ బోధకులకు ఖండన 1 నుండి 16 వచనములు. యూదా మొదట్లో క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన సాధారణ విషయాలను గూర్చి వ్రాయాలనుకున్నాడు. కానీ దుష్ట బోధకుల కార్యకలాపాలను గూర్చి విన్నప్పుడు తన మనస్సు మార్చుకున్నాడు. క్రైస్తవులు తాము మొదట విన్న సత్యాన్ని గట్టిగా పట్టుకోవడానికై, దానిని నాశనం చేయచూసే వారిని ఎదుర్కోవడానికై వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని గుర్తించాడు. అనైతికత కార్యాలు చేయడం కోసం నిజమైన సువార్తను వక్రీకరించే వారికి శిక్ష తప్పదు. 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఒక వ్యక్తి క్రైస్తవ సమాజంలో సభ్యుడై ఉండవచ్చు లేదా బోధకుడై ఉండవచ్చు, కానీ అతని రక్షణకు హామీ ఇవ్వలేము.
విశ్వసించకపోయినట్లయితే దేవుని శిక్ష తప్పదు. ఈ సత్యాన్ని వివరించడానికి అతడు 3 ఉదాహరణలు ఇచ్చాడు. మొదటిది, ఇజ్రాయేలీయులంతా ఐగుప్తు నుండి విడుదల పొందారు, కానీ విశ్వసించని వారు నాశనమయ్యారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26 నుండి 35 వచనములు. రెండవది, దూతలు ఉన్నత హోదాలో ఉన్నారు, కానీ తిరుగుబాటు చేసిన వారు భయంకరమైన తీర్పుకు గురయ్యారు. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. మూడవదిగా, సొదొమ గొమొర్రాలు గొప్ప పట్టణాలే, కానీ వాటిలోని బలాత్కారం వల్ల అవి నాశనమయ్యాయి. ఆదికాండం 19వ అధ్యాయం 12 నుండి 25 వచనములు. తమ శరీరాశలను మాటలను అదుపు చేయకుండా ఈ అబద్ధ బోధకులు అనైతికమైన కామచేష్టలకు పాల్పడి దేవునిని, ఆయన దూతలను అవమానిస్తున్నారు. అయినా ప్రధాన దూత అపవాదిపై అవమానకరమైన మాటలతో నేరం మోపడానికి నిరాకరించాడు. ఎందుకంటే దేవునికి మాత్రమే ఉన్న తీర్పు అధికారాన్ని తనకు ఆపాదించుకోలేకపోయాడు. 8-9 వచనములు. ఈ దైవభీతి లేని బోధకులకు ఆత్మీయ సంగతులను గూర్చిన జ్ఞానం లేదు. జంతువుల వలె తమ శారీరక వాంఛల చొప్పున నడుచుకుంటారు. వారు కయీను అసూయ, బిలాము దురాశ, అధికారానికి వ్యతిరేకంగా కోరాహు తిరుగుబాటు మనస్తత్వము కలిగి ఉన్నవారు. 10 నుండి 11 వచనములు. ఆదికాండం 4వ అధ్యాయం 3 నుండి 8 వచనములు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 50 వచనములు. అలాగే 22వ అధ్యాయం 1 నుండి 40 వచనములు, 25వ అధ్యాయం 1 నుండి 9 వచనములు, 31వ అధ్యాయం 16వ వచనం. క్రైస్తవ సహవాస విందుల దగ్గర వారి ప్రవర్తన సిగ్గుకరంగా ఉంది. నీరు లేని మేఘాల వలె వారి వల్ల ప్రయోజనం లేదు. ఫలాలు లేని చెట్ల వలె వారు పనికిమాలిన వారుగా ఉన్నారు. వాటిని నాశనం చేయాలి. అవిశ్రాంతంగా ఎగిసే సముద్రంలా వారు అదుపు లేకుండా ఉన్నారు. దేవుని శాశ్వత శిక్ష అనే అంధకారం వారిని మృంగివేస్తుంది. రాలిపోయే నక్షత్రాల్లా వీరు ఉన్నారు. 12-13 వచనములు. ఇటువంటి దైవభక్తి లేని వారి శిక్షను హానోకు ప్రవచనం ఖాయం చేసింది. వారు విమర్శించినా, మెచ్చుకున్నా, సనిగినా, డంబాలు పలికినా తమ స్వలాభం కోసమే చేస్తున్నారు. 14-16 వచనములు. క్రైస్తవులకు ప్రోత్సాహం 17 నుండి 25 వచనములు. క్రైస్తవులకు అపోస్తులుల మాటలను యూదా జ్ఞాపకం చేస్తున్నాడు. సంవత్సరాలకు పూర్వమే దైవభీతి లేని అబద్ధ బోధకులు సంఘానికి ఇబ్బందులు కల్పిస్తారని, మనుషుల్ని పాపంలోనికి లాగుతారని, సంఘాన్ని చీలుస్తారని వారు చెప్పారు. 17-19 వచనములు. వారి దుష్ట ప్రభావాన్ని తప్పించడానికి ఒక మార్గం క్రైస్తవ సత్యం గూర్చి మరింత నేర్చుకోవడం, ప్రార్థనలో తీవ్రంగా ఉండడం, దేవుని భక్తిలో పెరగడం, పాపాన్ని దాని అన్ని రకాల్లోనూ అసహించుకోవడం, అబద్ధ బోధకుల బారిని పడిన వారికి దేవునిలో క్రీస్తు జీవితం పొందే సహాయం చేయడం. 20-23 వచనములు. కేవలం దేవునికి, రక్షకునికి అద్భుతమైన స్తుతి చెల్లిస్తూ యూదా తన పత్రికను ముగించాడు. దేవుడు అధికారంలో అత్యున్నతుడు. క్రైస్తవులను మొదటిగా రక్షించిన ఆయన శక్తి ఇప్పటికీ అందుబాటులో ఉంది. అబద్ధ బోధల భయంకర దుష్టత్వం నడుమ తన ప్రజలను దేవుడు భద్రంగాను పవిత్రంగాను ఉంచగలడు. అలాగే ఒక దినం వారిని విజయవంతంగా పరలోక సన్నిధికి తీసుకువెళ్ళగలడు. 24-25 వచనములు. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.
నిన్ను నీవు ఎలాగు ఉన్నావో, ఎలాగు ఉండనై ఉన్నావో దేవుని లేఖనాల పరిశీలనలో తెలుసుకొని దేవుని మహిమ కొరకు బ్రతికి వర్ధిల్లు. ఈ విషయాలు తెలుసుకొని తెలియని వారికి తెలియపరచగలరు.